జగన్ మీద వరుస కేసులు అనేటటువంటి కాన్సెప్ట్ చాలా సీరియస్గానే చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పక్కన పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావచ్చు, రెండో పక్కన ఇటు పక్కన కేసిరెడ్డి అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఈ అరెస్ట్ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. పూర్తిస్థాయి రిమాండ్ రిపోర్ట్ రాశారు. దాంట్లో మనకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందో పాయింట్ టు పాయింట్ మొత్తం రాసుకొచ్చారు. ఇట్లా డబ్బులు తీసుకున్నారు, ఇట్లా తీసుకెళ్తారు, ఇట్లా పంపిస్తారు, ఇట్లా 60 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు ఇట్లా నెలకి కృష్ణమోహన్ రెడ్డికి ఇస్తారు. ఇవన్నీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే కన్ఫ్యూజన్ వల్ల విజయసాయి రెడ్డికి డబ్బులు ఇస్తారు, మిథున్ రెడ్డికి డబ్బులు ఇస్తారు, ఆయన ఎవరో ఇంకో అధికారికి డబ్బులు ఇస్తారు, కేసిరెడ్డికి డబ్బులు ఇస్తారు, కేసిరెడ్డికి సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డికి డబ్బులు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇస్తారు. ఇదేంది ఒకే డబ్బులు? సాధారణంగా ఒక బల్క్ కరప్షన్ చేసేటప్పుడు ఎంతమంది తీసుకుంటారా? ఎవరో ఒకళ్ళని అటాచ్ చేస్తారు. ఆ అటాచ్ చేసినోడు డబ్బులు తీసుకెళ్ళి జగన్ దగ్గరికి చేరుస్తారు నిజంగా చేయదలుచుకునేటటువంటిది. అంతేగాని కేసిరెడ్డి నువ్వు ఆస్తులు సంపాదించుకో, విజయసాయి రెడ్డి నువ్వు చేసుకో, మిథున్ రెడ్డి నువ్వు తీసుకొచ్చుకో, కృష్ణమోహన్ రెడ్డి నువ్వు తీసుకొచ్చుకో అని చెప్తారా? నెంబర్ 1. రెండోది, ఆ మొత్తం రాసుకొచ్చి రిమాండ్ అతనే చెప్పాడు అని రాశారు. ఫైనల్గా దాని మీద అతను సంతకం పెట్టలేదంట. అతను సంతకం పెట్టనప్పుడు అతను చెప్పింది ఎట్లా అవుతుంది? ఇది నెంబర్ 2. ఓవరాల్గా జగన్ని ఎలాగైనా జైల్లో పెట్టేటటువంటి ఎత్తుగడైతే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం సాక్ష్యాలు ఈ కథల కంటే కూడా ముందు జైలు. ఇదివరకు బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు జగన్ లెక్కర్లో పెట్టాలి. ఇదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారం.